ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నేను రీసెంట్గా కొన్ని బుక్స్ తీసుకున్నాను. అందులో ఒక బుక్ 12 కుటుంబానికి 12 సూత్రాలు. ఈ బుక్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు రాసిన బుక్ అన్నమాట. సో నేను మీతో ఇందులో ఉన్న పాయింట్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. మంచిగా మీరు హెడ్సెట్స్ పెట్టుకొని లేదా ఫోన్ ఒక దగ్గర పెట్టేసి మీ పనులు మీరు చేసుకుంటూ ఈ ఎపిసోడ్ని మీరు వినేసేయండి. ఫస్ట్ సూత్రం: భార్యాభర్త ఇద్దరూ ఒకేసారి కోపపడకూడదు. ఒక కుటుంబం కట్టబడాలంటే భార్యాభర్త వారి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో సంతోషం, సమాధానం లేకపోవడానికి ప్రధాన కారణం కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడమే. భర్తకి కోపం వస్తే చాలు, ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు. ఇష్టం వచ్చినట్లుగా భార్య బిడ్డలను కొడుతున్నాడు. భార్య కోపం వచ్చినప్పుడు భర్త అనే గౌరవం లేకుండా నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో తిడుతూ ఉంటుంది. వివాహం చేసుకుంది ఇలా తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి కాదు. భార్యాభర్త తమ కోపాలను అదుపులో పెట్టుకొని సంతోషంగా జీవిస్తూ దేవుని మహిమపరచడానికి. కీర్తనల గ్రంథం 37:8. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము. యాకోబు రాసిన పత్రిక 1:20. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సహజంగా ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. భర్తకి భార్య మీద కోపం వచ్చినా, భార్యకి భర్త మీద కోపం వచ్చినా ఆ కొద్ది సమయం కాస్త పక్కకి వెళ్ళి మౌనంగా ఉంటే కోపం చల్లారుతుంది. అలా కాదని కోపాన్ని భార్యపైనో, భర్తపైనో, బిడ్డలపైనో లేక వస్తువులపైనో చూపిస్తే నష్టపోయేది కోపం కలవారే. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక ల్యాప్టాప్ ముక్కలుగా పడి ఉంది. ల్యాప్టాప్ ఎందుకు ఇలా అయ్యిందని ఆ ఇల్లాలిని అడిగితే, రాత్రి మా ఆయన కోపంలో ల్యాప్టాప్ని నేలకేసి కొట్టాడు అని బదిలిచ్చింది. 50,000 ఖరీదు చేసే ల్యాప్టాప్ని కోపంతో నేల వేసి కొడితే నష్టపోయేది ఎవరు? ఆ భర్తే కదా. ఒకానొక ప్రాంతంలో ఒక వృద్ధ దంపతులు నివసించి ఉండేవారు. వారి వివాహం జరిగి చాలా సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు ఆ భర్తకి సుమారు 75 సంవత్సరాలు. వయసు పైబడిందే కానీ మనిషి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఒకరోజు భర్త తన స్నేహితుడిని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆరోగ్యంగా ఉన్న ఈయనను చూసి తన స్నేహితుడు ఆశ్చర్యపోయి, ఈ వయసులో కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నావురా, నీ ఆరోగ్యానికి కారణం ఏంటని అడిగాడు. అందుకు ఆ భర్త, పెళ్ళైన కొత్తలో నేను నా భార్య ఒక తీర్మానం తీసుకున్నాం. నాకు కోపం వచ్చినా నేను అరిస్తే నా భార్య మౌనంగా ఉండి వంటింట్లోకి వెళ్ళి తన పని తాను చేసుకోవాలి. తన కోపం వచ్చి అరిస్తే నేను ఏమీ అనకుండా వాకింగ్కి వెళ్ళాలి. అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అని బదిలిచ్చాడు. ఇది విన్న స్నేహితుడికి ఏమీ అర్థం కాక, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి మీరు తీసుకున్న తీర్మానానికి సంబంధం ఏంటని అడిగాడు. అప్పుడు భర్త కాస్త వివరంగా, నా భార్య ఉదయం 5 గంటలకే అరవడం మొదలు పెడుతుంది. అందుకే నేను ఉదయం 5 గంటలకి ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తా. రాత్రి 11 గంటల వరకు ఇంటికి వెళ్లకుండా బయట నడుస్తూనే ఉంటా అని చెప్పాడట. నీ నోటి దురుస్తనం వల్ల నీ భర్త ఇంటికి రావాలంటే భయపడుతున్నాడా? నీ కోపం వల్ల నీవు ఇంటికి వస్తే నీ భార్య బిడ్డలు భయపడుతున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ఇల్లు ఒక ప్రశాంత నిలయంగా ఉండాలి. సుఖ సంతోషాలకు స్థావరంగా ఉండాలి. అలా ఉండాలంటే భార్యాభర్తలు తమ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఒకరు కోపంలో అరిస్తే మరొకరు కొంచెం సహనం కలిగి మౌనం పాటించాలి. అలా కాని పక్షంలో ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. అది సహజం. కానీ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలుగా మారుతాయి. దానికి కారణం భార్యాభర్త ఇద్దరు ఒకేసారి కోపం ప్రదర్శించడం. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితిలో కూడా భర్తలిద్దరూ ఒకేసారి కోపపడకూడదు. నేడు కొన్ని కుటుంబాల్ని మనం గమనిస్తే, భర్త కోపంతో రగిలిపోతున్నప్పుడు భార్య రెచ్చగొట్టే వ్యక్తిగా ఉంటుంది. భార్య కోపంగా ఊగిపోతున్నప్పుడు భార్యను కొట్టే వ్యక్తిగా భర్త ఉంటున్నాడు. ఇటువంటి కుటుంబాలు ఆత్మీయంగా కట్టబడవు. ఒక ఊర్లో ఒక కుక్కకి కొండపైన కోపం వచ్చిందంట. పొద్దున్నే ఆ కొండ దగ్గరికి వెళ్ళి కోపంతో అరవడం మొదలుపెట్టిందంట. మధ్యాహ్నం వరకు అరిచిందంట. ఆ కొండలో ఏ మార్పు లేదు. సాయంత్రం వరకు అరిచిందంట. ఆ కొండ అలాగే ఉంది.
చీకటి పడే వరకు అరిచిందంట. కొండలో ఎటువంటి చలనం లేకపోయేసరికి నీరసంతో తోక ముడుచుకొని తిరుగు ప్రయాణం చేసిందంట. నీ భర్త లేదా భార్య కోపంతో అరిస్తే నీవు ఆ కొండలాగా మౌనంగా ఉండు, లేదా ఏదైనా మంచి మాటలతో ఆ కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేయి. అంతేకాని రగులుతున్న మంటపైన కిరోసిన్ పోసినట్లు నీ మాటలు ఉండకూడదు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. సామెతలు 15:1. ఇది బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి కుదిరితే ఇలా ప్రయత్నించి చూడండి. కోపంతో రగిలిపోతున్న నీ భర్తను చూసి, కోపంలో కూడా మీరు భలే అందంగా ఉంటారండి అని నవ్వుతూ చెప్పి చూడండి. మెల్లగా నీ భర్తలో ఉన్న కోపం తగ్గుతుంది. అలాగే కోపంతో మాట్లాడుతున్న నీ భార్యతో, నువ్వు కోపంలో కూడా ఎంత అందంగా ఉంటావు, కాబట్టి ఏరికోరి నిన్నే చేసుకున్నాను అని చెప్పి చూడండి. నీ భార్య ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. అలా కాకుండా ఇద్దరు ఒకేసారి కోపాన్ని ప్రదర్శిస్తే కోపం కాస్త గొడవగా మారే అవకాశం ఉంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్ల శబ్దం బయటికి వినిపిస్తుంది. ఒక్క చేతితో ఎటువంటి శబ్దం వినపడదు. సామాన్యంగా కోపం అనేది ఎక్కువ సమయం ఉండదు. కేవలం 10-15 నిమిషాలు లేదా 30 నిమిషాలు. ఆ కొద్ది సమయం భర్త లేదా భార్య తిరిగి కోపాన్ని ప్రదర్శించక మౌనం పాటిస్తే కోపం ఆవేశంగా మారే అవకాశం ఉండదు. నేడు క్షణికావేశంలో ఎన్నో అనర్థాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది భర్తలు ఆవేశంలో భార్యలను చావగొడుతున్నారు. భార్యలు ఆవేశంలో తమ ప్రాణాలను వదులుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. నీ భర్త నోటి దురుసు కలవాడే, దుర్మార్గుడే, కానీ అది కొత్తేం కాదు కదా. నీ భార్య గయ్యాలి, నిన్ను వేధించేది, కానీ అది కొత్తేమి కాదు కదా. కాబట్టి భర్త భార్య ఇద్దరూ సహనం కలిగి ఒకేసారి కోపాన్ని ప్రదర్శించకుండా శాంతి సమాధానాలతో కుటుంబాన్ని కట్టుకొని జీవించాలి. ఆమెన్. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను. ప్రైజ్ గాడ్. ఆమెన్.